ప్రింట్ ఏంటంటే మేజర్ గా మీరు ఇక్కడ చూస్తే సర్కిల్స్ ఇస్ ద మెయిన్ వన్. ఇక్కడ 22 మార్క్స్ సర్కిల్స్ నుంచి కవర్ అవుతాయి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి మనకి 7 మార్క్స్ రావన్నమాట. దాని తర్వాత వచ్చేసి ఇంటిగ్రేషన్ లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఇంటిగ్రేషన్ నెక్స్ట్ అంటే మనకి ఇంటిగ్రేషన్ క్యాల్కులస్, సెకండ్ ఇయర్ క్యాల్కులస్ లో ఇవి, ఫస్ట్ ఇయర్ మన సెకండ్ ఇయర్ జామెట్రీలో ఇవి రెండే ఉంటాయి మనకి. సో ఎక్కువ శాతం మీకు క్వశ్చన్స్ అడిగేది 2 మార్క్స్. ఇక్కడ సర్కిల్లో 2 అడుగుతారు, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ 1 అడుగుతారు, దాని తర్వాత పారాబోలాలో 1, ఎలిప్స్ లో 1 కూడా లేదు, హైపర్బోలాలో 1, దాని తర్వాత ఇండెఫినెట్ లో 2 క్వశ్చన్స్ అడుగుతారు, డెఫినెట్ లో 2 క్వశ్చన్స్ అడుగుతారు, డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో 1 క్వశ్చన్ అడుగుతారు. అంటే మనకున్న అన్ని టాపిక్స్ లలో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి ఎక్సెప్ట్ ఎలిప్స్. ఎలిప్స్ కి బదులుగా ఇక్కడ పారాబోలాలో 1, హైపర్బోలాలో 1 అడుగుతారు. బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి. మీరు అంతవరకు నేర్చుకున్నా కానీ 2 మార్క్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. 4 మార్క్స్ చూడండి, ఇక్కడ 1, ఇక్కడ లేదు. ఎందులో లేదు? పారాబోలాలో లేదు. ఎలిప్స్ లో 2 4 మార్క్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ మన హైపర్బోలాలో 1 4 మార్క్ ఉంది. తర్వాత ఇండెఫినెట్ లో